చంద్రబాబు బలం బలహీనత రెండూ అదే. ఏంటది అంటారా? టెక్నాలజీ. అవును, ఆయన టెక్ బాబు అన్నది అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు టెక్నాలజీ ప్రేమ ఒక్కోసారి మంచి పేరు తెచ్చిపెడితే ఒక్కోసారి బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు రెండోది జరుగుతుందంటున్నారు కొందరు పార్టీ ప్రభుత్వ వర్గాలు. చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ విప్లవం జరిగింది. అందుకే ఆయన గర్వంగా హైదరాబాద్ను నేనే డెవలప్ చేశాను అంటుంటారు. దీనిపై ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా అందులో నిజం లేకపోలేదు. ఆయన నేతృత్వంలో హైదరాబాద్ సైబరాబాద్గా ఎదిగింది. అందుకు కారణం ఆధునిక టెక్నాలజీపై సిబిఎన్కు ఉన్న ఇష్టమే. ఆయన అప్పట్లోనే పాలనలో సాంకేతికత జొప్పించి కొత్త ఒరవడి సృష్టించారు. దశాబ్దమున్నర కిందటే టెలికాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి అధికారుల్ని అలర్ట్గా ఉండేలా చేశారు. 9 ఏళ్ల పాలనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. టీడీపీ అధికారం కోల్పోయాక ప్రతిపక్షంలో ఉండగా అనేక విశ్లేషణలు బయలుదేరాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీలను పట్టించుకున్నంత వ్యవసాయం వంటి వాటిని పట్టించుకోలేదన్నది అందులో ప్రధానం. దీన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు పదే పదే పర్యటనలు చేస్తూ జనానికి దగ్గరయ్యారు. తాను మారానని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. నిజంగా మారారు కూడా. ఇంతలోనే రాష్ట్ర విభజన జరిగిపోయి ఆయన మళ్లీ సీఎం అయ్యారు. కానీ కార్యక్షేత్రం ఈసారి హైదరాబాద్ నుంచి అమరావతికి మారింది. హైదరాబాద్లో సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతిలోని ముఖ్యమంత్రి బాబు బాగా మారారని అంతా అనుకున్నారు. కానీ తాజా గుసగుసల ప్రకారం ఆయన మళ్లీ టెక్నాలజీ బలహీనతకి లొంగుతున్నారని అంటున్నారు. ఉదయం 7 గంటలకి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లు, వీడియో చాట్లు మొదలు పెట్టేస్తున్నారట. మైక్ పట్టుకుని అధికారుల్ని దడదడలాడిస్తున్నారట. సీఎం గారికి ఈ మైకమేంటని వాళ్ళు లోపల కుంగిపోతున్నారు. పొద్దున్నే మీటింగ్లు అంటూ హడావిడి చేసి 10 అయ్యేసరికల్లా సీఎం ఇతర పనుల్లో బిజీ అవుతున్నారట. సాధారణంగా 10 గంటలకి తమ పనులు మొదలు పెట్టాల్సిన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఈ కాన్ఫరెన్స్ల గోలతో తెల్లవారుజామునే మార్నింగ్ వాక్లు కూడా మానేసుకుని ఆఫీసులకు వచ్చేస్తున్నారు. చంద్రబాబు తెల్లవారుగానే పని మొదలుపెట్టి అధికారుల్ని హడావిడి చేయడం తప్పేం కాకపోయినా మోడర్న్ టెక్నాలజీ సాయంతో నడుస్తున్న ఈ రెగ్యులర్ మీటింగ్లు ఎలాంటి కొత్తదనం లేక సమయం వృధా చేస్తున్నాయట. పైకి ఎవరూ చెప్పకపోయినా చాలా మంది ఉన్నతాధికారులు లోలోన తెగ చిరాకు పడిపోతున్నారు కూడా. బాబుగారి మీటింగ్లలో సూచనలు, సలహాలు, కీలక నిర్ణయాలు తక్కువగా ఉంటున్నాయట. చాలా వరకు మైక్ పట్టుకుని ఆయన ఉపన్యాసం దంచేస్తున్నారని చెవులు కొరుకుంటున్నారు ఆఫీసర్స్. ఇది కాక తెలంగాణ, ఆంధ్ర మధ్య అధికారుల పంపకం ఇప్పుడు జరిగిపోయింది. కానీ ఏపీ ప్రభుత్వానికి తనకు దక్కిన బ్యూరోక్రాట్ల విషయంలో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. మంచి సమర్థత కలిగిన ఆఫీసర్స్ అంతా తెలంగాణకు పోయారని సీఎంతో సహా మంత్రులు కూడా అనేస్తున్నారు. దీనిపై చాలా మంది సీనియర్ ఐఏఎస్లు, ఇతర బ్యూరోక్రాట్లు గుర్రుగా ఉన్నారు. అసలు తమకు పని చేసుకునే టైమే ఇవ్వకుండా మీటింగుల మీద మీటింగులు పెట్టి టెలికాన్ఫరెన్స్లో కట్టిపడేసి చివరకు పనులవ్వటం లేదంటే ఎలా అని వారు ఆపుతున్నారు. తమ సత్తా చాటేలా ఆర్డర్స్ రావాలని, పరిస్థితులు ఏర్పడాలని వారు కోరుకుంటున్నారు. కానీ నవ్యాంధ్రలో జరుగుతున్నది మాత్రం డిఫరెంట్. మైక్ పట్టుకుని చంద్రబాబు దిశా నిర్దేశానాలు చేయడమే తప్ప బాధ్యతలు నిర్వర్తించి ఫలితాలు రాబట్టే అవకాశాలు ఉండటం లేదట. ప్రతిరోజు పొద్దున్నే మీటింగే కావడంతో నిన్న చెప్పింది ఇవాళ ఇంప్లిమెంట్ చేసే గ్యాప్ కూడా ఉండటం లేదట. సీఎం గారి తీరులో మరో ఉపద్రవం కూడా చోటు చేసుకుంది. ఈ మధ్య ఆయన చీఫ్ మినిస్టర్లా కాక చీఫ్ సెక్రటరీలా మారిపోతున్నారు. నేరుగా ఉన్నతాధికారుల్ని లైన్లోకి తీసుకుని క్లాసులు పీకేస్తున్నారు. ఇది చేయాల్సింది ఆయన కాదని చెవులు కొరుకుంటున్నారు చాలా మంది. స్మార్ట్ గవర్నెన్స్ అనే చంద్రబాబు పాలన కాకుండా పర్యవేక్షణ ఎక్కువగా చేస్తున్నారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్తో అన్ని విషయాలు చర్చించేస్తూ ఉండడంతో అక్కడ ఎమ్మెల్యేలు మరీ డమ్మీగా మారిపోయారట. కృష్ణా జిల్లా కలెక్టర్తో మాట్లాడాలంటే ప్రజాప్రతినిధులు కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందట. సీఎంతో కలెక్టర్ రెగ్యులర్ గా టచ్ లో ఉండడంతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయిందంటున్నారు. నాయకుడిలా కాకుండా బ్యూరోక్రాట్లా మారిన బాబు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా మైక్ ఎఫెక్ట్ చూపిస్తున్నారట. ఎక్కడెక్కడో ఉండే నేతలకి ఉన్నట్టుండి అమరావతి రావాలని మెసేజ్లు వస్తాయి. వాళ్ళు హడావిడిగా అధినేతతో పార్టీ మీటింగ్ అని రాజధానికి వస్తారు. వచ్చాక గంటల తరబడి వెయిటింగ్, తర్వాత కాసేపు చర్చ నడుస్తుంది. ఇంతలో మీటింగ్ అయిపోయిందంటారు. ఇక ఫ్లైట్లలో బయలుదేరిన నాయకులు హైదరాబాద్తో సహా ఎక్కడెక్కడికో చేరుకుంటారు. వాళ్ళు ఎయిర్పోర్టుల నుంచి కార్లలో ఇంటికి కూడా చేరుకోకముందే మర్నాడు మళ్లీ మీటింగ్ అని మెసేజ్. ఇది పరిస్థితి. చంద్రబాబు మైకంతో ఎవరిని పడితే వారిని కూర్చోపెట్టి ఉపన్యాసాలు ఇస్తూ ఉండటం ముందు ముందు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఇటు ఎమ్మెల్యేలు, నేతలు, ఇటు అధికారులు అందరూ ఈ వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి సీఎం మైక్లతో నడిచే టెలికాన్ఫరెన్స్లు కాక మరింత ప్రభావవంతమైన మార్గం వెతికితే బాగుంటుంది. దానివల్ల పార్టీ, ప్రభుత్వం అసంతృప్తి లేకుండా సమర్థంగా నడవడమే కాక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో పనులు చకచకా జరుగుతాయి. ఇలా కాకుండా బాబు తను నిద్రపోకుండా ఎవరిని నిద్రపోనియకుండా ఇలాగే మీటింగ్లు పెడుతూ ఉంటే పీడకలల్లాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సీఎం పాలన చూసుకుని పర్యవేక్షణ వివిధ దశల్లోని నేతలు, అధికారులకు అప్పచెబితే బెటర్ అన్న సూచన బాబుగారు జాగ్రత్తగా వింటే మంచిది.